నా పెన్షన్దారులకి ప్రతి ఒక్క పెన్షన్దారుడికైతే నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నానంటే మన ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్రతి ఒక్క పెన్షన్దారుడైతే ఆదరించి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు ఏదైతే ఆసరా పెన్షన్, ఏదైతే చేయూత పెన్షన్కి సంబంధించి డిసెంబర్ నెల పెన్షన్కి సంబంధించి చాలామందికి అయితే డబ్బులు అనేవి పడలేదు. ప్రతి ఒక్క పెన్షన్దారుడు అయితే చివరి వరకు చూసినట్లయితేనే మీకు డిసెంబర్ నెల పెన్షన్ ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులకు సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి, అనేక ప్రశ్నలు అయితే మీకైతే ఉన్నాయన్నమాట. అసలు ఈ డబ్బులు అనేవి ఏడవేనే అని అయితే చాలామంది అయితే ఇప్పుడు పెన్షన్దారుడు ఎవరైతే నెల తీసుకుంటున్నారో నవంబర్ నెల తీసుకున్నారు. అలాగే మనకు ఏదైతే సెప్టెంబర్ నెల పెన్షన్ కూడా ఇట్లనే జరిగింది. అలాగే ఇప్పుడు మీకైతే చాలా స్పష్టంగానైతే వివరించడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మనకి ఇప్పుడు ఏదైతే 4,000 రూపాయలు, అలాగే 6,000 రూపాయలు, 4,000 ప్లస్ 6,000 రూపాయల పెన్షను, దివ్యాంగ పెన్షన్ ఏదైతే చేయూత పెన్షన్ ఉన్నదో వృద్ధులకు, మా ఒంటరి మహిళలకు వీళ్ళు ఎవరికైతే ఇస్తున్నారో 6,000 రూపాయల పెన్షన్ అన్నమాట. దానికి సంబంధించి అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎట్లాంటి కూడా నిర్ణయాలు అయితే తీసుకోవట్లేదు. మనం డిసెంబర్లోనే దీనిపై అయితే చాలా స్పష్టంగానైతే చెప్పడం అయితే జరిగింది. పెంపు అనేది ఎప్పుడు చేస్తున్నారు, అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో మనకు ఈ పెంపు లాంటివి అయితే ఇప్పుడైతే చూసుకోలేదన్నమాట. ప్రభుత్వం ఇప్పటికే 3-4 పథకాలకు సంబంధించి బడ్జెట్ ఇప్పుడు ఏదైతే బడ్జెట్లో అయితే నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలోనే పెన్షన్దారులకైతే మనకు ఈ ఫిబ్రవరి లేకపోతే మార్చి నెలల్లో ఖచ్చితంగానైతే పెంపు చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. అసలు మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? అలాగే డిసెంబర్ నెల పెన్షన్ ఏదైతే ఉందో ఈ డిసెంబర్ నెల పెన్షన్, ఇప్పుడు నవంబర్ నెల పెన్షన్ మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు నవంబర్ పెన్షన్ ఏదైతే ఉందో డిసెంబర్ నెలలో పడ్డదన్నమాట. అదే డిసెంబర్ నెల పెన్షన్ ఏదైతే ఉందో జనవరి చివరి తేదీలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగానైతే ఎవరికైతే ఈ డిసెంబర్ నెల పెన్షన్కి సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా ఖచ్చితంగా వచ్చేసి అయితే మనకు జనవరి చివరి తేదీలోనైతే, జనవరి చివరి తేదీ 5 రోజులు అయిపోతుంది అనగానే మనకు ఏదైతే ఇప్పుడు పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఎవరికైతే పడలేదో మీ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఏమని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారంటే మీది ఏ జిల్లా, అలాగే మీకు పెన్షన్ డబ్బులు అనేవి ఎంత పడాల్సి ఉన్నది, అవి ఏ నెల సంబంధించి కూడా మీకు అనేక ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి సంబంధించి కూడా పెన్షన్ పెంపు అనేది ఎప్పుడు చేస్తున్నారు, ప్రభుత్వం అనేది ఏం చెప్పింది, అలాగే మీకు ఏదైతే ఉందో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే నేనైతే మీకైతే ముందుగా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితేనే ఒక లైక్ అండ్ అలాగే ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసారనేది నేనైతే అనుకుంటున్నాను అనమాట. త్వరగా వెళ్ళేది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది సంగతి.